హైదరాబాద్ బాలానగర్లో ఆర్టీసీ బస్సు కింద పడి ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. తనిఖీల్లో భాగంగా ట్రాఫిక్ పోలీసులు బైక్ను ఆపేందుకు యత్నించారు. ఈ క్రమంలో బైక్ అదుపు కింద పడ్డాడు. అదే సమయంలో వచ్చిన ఆర్టీసీ బస్సు అతడి తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్లే వ్యక్తి మృతి చెందాడంటూ వాహనదారులు ఆందోళనకు దిగారు. దీంతో జీడిమెట్ల నుంచి బాలానగర్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. వాగ్వాదానికి దిగిన వారిని పోలీసులు చెదరగొట్టారు. అలా లాఠీ చార్జ్ చేస్తారా? ఎంత మాత్రం లా అండ్ ఆర్డర్ అయితే మీరు కంట్రోల్ చేయాలనుకునే నార్మల్ గా కంట్రోల్ చేయండి సిచ్యువేషన్ ని. బస్సు ఎక్కించింది, బస్సు పంపించేశారు. బస్సు పై పంచి ఇంతమంది పాపం ఆపుతుంటే ఇంతవరకు అంబులెన్స్ తెప్పించలేదు. యాక్సిడెంట్ ఛాన్స్ అయిపోయింది. కనీసం కన్సర్న్ లేకుండా లాఠీ చేస్తున్నారంటే ఎటువంటి బిహేవియర్. బస్సు వెళ్ళిపోయింది. బస్సు ఎప్పుడు వెళ్ళిపోయింది? వాళ్ళు వెళ్ళి లోపలికి కూర్చున్నారు. పబ్లిక్ మీడియా వెళ్ళి లోపలికి వెళ్ళి కానిస్టేబుల్ తీసుకొచ్చేంత వరకు ఎటువంటి పోలీసులు బయటకు వచ్చి కనీసం కన్సర్న్ తో పైన గుడ్డ కూడా కప్పలేదు. తీసుకొచ్చి కచ్చిపులు కప్పితే కానీ పోలీసులు బయటికి రాలేదు. కానిస్టేబుల్ కూడా వెళ్ళిపోయింది. అప్పుడు ఇక్కడే ఉన్నాడండి కానిస్టేబుల్. కనీసం నోరు చేసి సమాధానం కూడా చెప్పట్లేదు. ఎట్లా జరిగిందని కూడా చెప్పాలి. అందరూ మళ్ళీ తిరిగి అడుగుతూ ఉంటే లాఠీ ఇచ్చి కొడుతున్నారు జనాల్ని. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి వీళ్ళు ఎంతలా ఉన్నారు. అసలు కొట్టడం ఏంటి? అక్కడ చనిపోయి ఆల్రెడీ మనిషి ఉన్నాడు కదా అక్కడ. మీరు పొలిటికల్ పబ్లిక్ మీటింగ్లకి అయితే పోలీసులు బందోబస్తు తీసుకొచ్చి మాత్రం లాఠీ లేకుండా మెయింటైన్ చేస్తారు. పాపం అనుమానితంగా చచ్చిపోయిన అతని దగ్గర ఇంతమంది పబ్లిక్ ప్రొటెస్ట్ చేస్తుంటే లాఠీ చార్జ్ తీసుకొచ్చి మీరు ప్రొటెస్ట్ చేస్తున్న చనిపోయిన అతని మీద కన్సర్న్ ఉంది. ఏ మాత్రం పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ మీద కన్సర్న్ ఉంది అసలు నాకు అర్థం కాదు. అలా బిహేవ్ చేస్తారు ఎంత మాత్రం కాకపోతే. ఇంకా అంబులెన్స్ రాకపోతే ట్రక్కులు ఎక్కిస్తానంటే డ్రైవర్లు మేము ఎక్కించుకోనంటే ఎక్కించుకోని ఉన్నారు. పోలీసులు బెదిరించి కూర్చోబెడితే పబ్లిక్ తిడితే బండ్లు బయటికి వెళ్ళి